పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. వెలుగు చీకటిలోన తోడై నీచే నాన్న వదిలేసావా నన్ను ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాడేలే ఇంకా ఎడమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా నువ్వు నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం అవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న వదిలేసావా నన్ను ఎడబాటునా. కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాడేలే ఇంకా ఎడమాటునా. నాన్న, ఇది నీకోసం. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 10 ఏళ్ళు. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకు బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? ఎందుకు? ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా తన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. ఇలా తల్లిదండ్రులు పోయాక వాళ్ళ విలువ తెలుసుకుని ఎంత బాధపడినా వాళ్ళు వెనక్కి రారు. కాబట్టి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువను తెలుసుకుని వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోండి.